జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఒక యువరాణిలా పెరిగిన మీరు ఈ చాలని బతకూడదు. మీ మీద నాకున్న ప్రేమ మీ భవిష్యత్తుని చీకటిమయం చేయకూడదు. చక్కని జంట అనుకున్నాను. నా కొడుకును ఒక రాజకుమారి చేసుకుంటుందని కలలుగన్నాను. ఆ కళే నిజమైందని సంబరపడ్డాను. అది కలేనని అర్థమైపోనాది. ఇద్దరికీ పెళ్లి కాలేదని తెలిస్తే ఎన్నిసార్లు ఇట్లా మోసం చేస్తారని పెద్దయ్య గారు ఎంత కోపపడతారు. అసలు ఇట్టాగైపోయినదేంటి? ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడేవాళ్లే. ఆ దేవుడు కలిపినట్టే కలిపి ఎందుకు ఇలా ఏడదీయాలనుకుంటున్నాడు? అమ్మాయి గారు, మీరు రెడీ అయినట్టేనా? దేనికి? విడిపోవడానికా? వాళ్ళు మన కోసం బట్టలు తెచ్చారు, కానీ ఇప్పుడే నిజం చెప్పడం లేదు. ఓహో, దానికి రిసెప్షన్ జరిగే చోటు వేదికగా కావాలా? నేను మానసికంగా సిద్ధం కావాలి. నేను మానసికంగా సిద్ధంగా లేను. భార్యాభర్తల వేషం తీసేసి ఈ వేషంలోకొచ్చి ఈ వేషం కూడా తీసేసి నీకేమీ కాని రూపలా, నాకేమీ కాని రాజులా మారిపోవడం నాకిష్టం లేదు. తప్పదమ్మాయి గారు. అలాంటి తప్పనిసరి పరిస్థితులు ఏమీ లేవు. నేను పెద్దయ్యని మోసం చేయలేను. అలాగని నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా? పెద్దయ్య గారు నా మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను. అందుకు మనం విడిపోవడమే పరిష్కారమా? అంతకు మించి ఇంకో దారి లేదు. ఇప్పటికే ఈ అబద్ధపు పెళ్లి వల్ల ఆయనకి నేను దూరం అయ్యాను. మిమ్మల్ని కూడా పెద్దయ్య గారికి దూరం చేశాను. మరిప్పుడు ఈ రిసెప్షన్ ఎందుకు చేస్తున్నారు మా నాన్న? మనం లోకం కళ్ళు మూసినంత సులువుగా ఆయన ప్రపంచం నోరు మూయలేరు. ఇది అందరికీ చెప్పే సమాధానం అనుకుంటున్నాను. మన ప్రేమ ప్రశ్నలా మిగిలిపోయినప్పుడు ప్రపంచానికి ఏ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది పెద్దయ్య గారి నిర్ణయం, నేను మార్చలేను. మా నాన్న తీసుకున్న నిర్ణయాన్ని మార్చలేవు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోగలవు కదా. మార్చుకోలేను. ఈ విషయంలో నన్ను ఆపాలని చూస్తే నా మీద ఒట్టే అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.